సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని 1437 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈవీఎంలలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే 15 నుంచి 20 నిమిషాల్లో వాటి స్థానంలో మరో ఈవీఎంలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అందరూ తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. 2 నెలల్లో 4,77,000 ఈపిక్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక 55,732 పీడబ్ల్యూడి ఓటర్స్ని కూడా గుర్తించడం జరిగింది. పీడబ్ల్యూడి ఓటర్స్ కొరకు స్పెషల్గా ఫెసిలిటేషన్ సెంటర్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పెడుతున్నాము. అది కాగా పీడబ్ల్యూడి ఓటర్స్ కొరకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఓటర్ స్లిప్స్ బ్రెయిల్లో, బ్లైండ్ ఓటర్స్ కొరకు బ్రెయిల్లో స్లిప్స్ ఇస్తాము. తర్వాత బ్యాలెట్ పేపర్ ఇన్ బ్రెయిల్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి సప్లై చేయడం జరిగింది. ప్రతి వల్నరబుల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ నుంచి లైవ్ వెబ్కాస్టింగ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాము. అది కాకుండా బ్యాకప్ కొరకు కెమెరామెన్ని కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్స్ issued by state government, central government, PSUs, public limited companies, passbooks issued by banks, post offices, PAN card, smart card issued by Ministry of Labour, Narega job card, health insurance card, pension document with photograph, official identity card issued to MP, MLA, MLCs, and obviously the Aadhaar card. So these are the documents which can be used as identity cards in case EPIC లేని పక్షంలో ఈ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ దీంతో మనము తెలుసుకోవడానికి వీలుంటుంది. వివిప్యాట్ రీప్లేస్మెంట్ కొరకు ఎక్కడైనా జరిగితే అది కూడా వీఆర్ టోటలీ గేర్డ్ అప్. ఒక 15-20 మినిట్స్లో ఇన్ కేస్ దేర్ ఈస్ ఎనీ ఫెయిల్యూర్ వీఆర్ మోర్ దెన్ గేర్డ్ అప్ to change any machinery wherever change of machinery is necessary. పొద్దున్న 7 నుంచి సాయంత్రం 6 వరకు టైం ఉంది. దయచేసి మీ హక్కు మీరు ఉపయోగించాలా. చాలా విలువ ఉన్నటువంటి హక్కు మీరు ఉపయోగిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది.